హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ కప్ చాట్. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనిలో కోసం 4 మొక్కజొన్న కంకులు తీసుకొని ఒలిచి పెట్టుకోండి. ఇవి కత్తితో అలా ఏం కోయకండి, చేతోనే ఒలుచుకుంటే బాగుంటాయి. చేతోనే ఒలుచుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల మైదా పిండి వేసుకోండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసి కాస్త ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఉప్పు ఆయిల్ అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ, ఎక్కువ వాటర్ పోయకండి, కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా బాగా కలుపుకోండి. ఇది ఎలా రావాలంటే చాలా మెత్తగా మృదువుగా ఉండాలండి. అందుకోసం జాగ్రత్తగా కలుపుకోండి. దీన్ని ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా కలుపుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకొని దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా పైన అలా ఒత్తి దీన్ని ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగతా చూద్దాం. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ఒలిసి పెట్టుకున్న 1 కప్పు మొక్కజొన్నలు ఇందులో వేసేసుకుందాం. ఇవి కాస్త ఏగిన తర్వాత ఇందులో 1 ఆనియన్ సన్నగా తరిగి వేసేద్దాం. తర్వాత 1 క్యాప్సికమ్ సన్నగా తరిగి వేసి ఇందులోనే 1 పిడికెడు క్యాబేజీ, 1 పిడికెడు బీన్స్, 1 పిడికెడు క్యారెట్ వేసి బాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఇంకా ఏమన్నా వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత నేను 1 స్పూన్ పెరి మసాలా వేస్తున్నా. మీ దగ్గర ఇది లేకపోతే చాట్ మసాలా వేసుకోండి. 1 స్పూన్ టమాటో కచప్ వేసి 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నా. కాస్త సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసి కాసేపు మగ్గనియండి. వీటిని కాసేపు మగ్గిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. పక్కన ఉంచుకొని చూడండి, ఈ పిండి బాగా నానిపోయింది. ఈ పిండిని ఇలా పొడవుగా పెట్టేసి మనం చపాతీలు పూరీలు రుద్దుతాం కదా, అలా ఇలా పొడవుగా రుద్దుకోండి. వీటిని రౌండ్గా రుద్దకుండా అలా పొడవుగా రుద్దేసి దీన్ని సైడ్లు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే అలా కట్ చేయండి. సైడ్లు కట్ చేసి ఆ సైడు ఈ సైడు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి సైడ్లు కట్ చేసినట్టు పాడేయకండి. పిండి అలా పక్కన పెట్టుకొని ఈవెన్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మీకు ఏ సైజు కావాలనుకుంటున్నారో ముంచు అది చూసుకోండి. మీరు కప్పు తయారు చేసుకోవడానికి మీరు కప్పుకు చేస్తారా గ్లాసుకు చేస్తారా అది మీ ఇష్టం. మీ సైజుని బట్టేసి ఇవి కట్ చేసుకోండి. చూడండి, ఆ మిగిలిన పిండిలో కాస్త జీలకర్ర వేసి కాస్త కారం వేసి, ఉప్పు ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు, కాస్త వాము వేసి దీన్ని బాగా కలిపి దానిలాగే పొడవుగా రుద్దేసి ఇలా మళ్ళీ అడ్డం కట్ చేసి దీనిని కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేయండి, లేదా రౌండ్గా ఎలాగన్నా కట్ చేసి పెట్టుకోండి. అది మీ ఇష్టం. చూడండి, నేను చిన్న కప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్లాస్ తీసుకోవచ్చు కప్పులు తయారు చేసుకోవడానికి, పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు, చిన్నది తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. నేనైతే ఈ చిన్న కప్పులకు చేస్తున్నాను. ఈ కప్పులకు మొత్తం ఇలా చుట్టేసి అంచులు జారిపోకుండా ఇలా ఒత్తేసుకోండి. మీరు ఒక్కసారి ఇలా కప్పులు చేసి పెట్టుకున్నారనుకో, మీరు ఏ చాట్ అయినా తయారు చేసి ఇందులో నింపేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. వీటిని తయారు చేసి రెడీగా పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తాయి. మీకు ఒక 10 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఇవి అతికించేటప్పుడే ఆ ఎంచు ఈ ఎంచు కలిసేలాగా పెట్టి అతికించుకోండి. ఎందుకంటే ఇవి అంచులు కలసకుండా ఊరికే మధ్యలో అలా వదిలేసారనుకో ఊడిపోతాయి. అందుకే ఇలా చుట్టూ తిప్పి ఆ ఎంచు ఈ ఎంచు కలిసేలాగా పెట్టేసి రౌండ్గా ఒత్తుకొని ఆ బ్యాగ్ కూడా మొత్తం అలా అనేసి బాగా గట్టిగా ఒత్తేయండి కింద కప్పులకి. అవి అలాగే సెట్ అయిపోతాయి, అలాగే ఉంటాయి అన్నమాట. దీనిలో అన్నిటినీ ఇలా తయారు చేసుకోండి. స్టవ్ మీద బాలె పెట్టి అందులో 2 కప్పుల ఆయిల్ పోస్తున్నానండి. ఒక 1/2 కిలోకి ఎక్కువనే ఉంటుంది ఆయిల్. ఇందులో మొత్తం ఇలా ఒక 3 కప్పులు వేసేసాను నేను. మీరు ఆయిల్ ఎంత వేస్తారో బట్టి మీరు కప్పులు వేసేసుకోండి. ఒక్కొక్క కప్పు కూడా వేయించుకోవచ్చు. చూడండి, ఇలా వేసి ఇలా తిప్పండి, ఈజీగా వస్తాయి బయటికి. ఇవి బాగా కాలేంత వరకు అన్నీ ఒక్కొక్కటిగా తీసి వేయించుకోండి. ఇవల్ల ఇలా ఒక్కొక్కటి కాలిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. కాలకపోతే అలా పెట్టి కాల్చండి సైడ్లకి.
సైడ్లకు కాల్చి తీసి పక్కన పెట్టుకోండి. నేను ఇలా పక్కన పెడుతున్నాను, మీకు ఒకటి వేసి చూపిస్తానండి. చూడండి, ఒకటి ఇలా వేసి ఒకటైతే సింపుల్గా కాల్చుకోవచ్చు. ఒక 2-3 ఉన్నాయనుకో తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలా ఒక్కొక్కటి వేసి కాల్చుకోండి, సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. నేను టైం సరిపోతేనే అన్నీ ఒకటేసారి వేసేసాను. చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసి కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇవి తినడానికి చాలా ఇష్టపడతారండి. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. స్వీట్ కార్న్ బాగా అన్ని చాట్ మసాలాలు చేసాం కదా, చాలా బాగుంటుంది. అది కప్పుల్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటాయండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా పిండిని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇందులో వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నామండి. స్వీట్ కార్న్తో మనం ఎన్నో చేస్తుంటాం, ఇది కూడా ఒకటండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇవి బాగా ఎర్రగా అయిన తర్వాత తీసుకోండి, తీసి పక్కన ఉంచుకోండి దీనిని. ఎందుకంటే ఇవి బాగా కాలితేనే బాగుంటాయి, పచ్చిగా ఉంటే బాగుండవు. అందుకు బాగా ఇలాగ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. పక్కన ఉంచుకొని మనం కప్పులు తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఇలా మొత్తం నింపేయండి. అన్నిట్లలో ఇలాగే నింపేసి మొత్తం ఇలా నింపుకున్న తర్వాత చూడండి, నేను వీటిని పైన పెడుతున్నాను. మీరు కావాలంటే దీనిని కాస్త పొడి చేసి లోపలైనా వేయచ్చు. ఇందులో మనం జీలకర్ర, వాము వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. అందుకు పొడి చేసుకొనైనా కలుపుకోండి, లేదా ఇలా పైనుంచి పెట్టేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.